ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో భద్రతా వైఫల్యం బయటపడింది. గుర్తు తెలియని వ్యక్తులు కారుతో అసెంబ్లీ ఆవరణలోకి దూసుకొచ్చారు. స్పీకర్ కారుపై సిరా చల్లి పారిపోయారు. గట్టి భద్రత ఉన్నప్పటికీ గేటు ఢీకొట్టి లోపలికి దూసుకొచ్చింది ఆ కారు. ఇంకు చల్లిన తర్వాత అదే కారులో పారిపోయారు దుండగులు. కారులో ఇద్దరున్నట్లు అనుమానిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. గేట్ నంబర్ 2 నుంచి కారులో దూసుకొచ్చారు దుండగులు. స్పీకర్ కార్యాలయం బయట పుష్పగుచ్చం కూడా పెట్టారు. యూపీకి చెందిన నంబర్ ప్లేట్ తో ఆ కారు అసెంబ్లీలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అయితే పుష్పగుచ్చంలో బాంబు ఉందన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పద కారు దూసుకొచ్చిన సమయంలో ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా తన కార్యాలయంలోనే ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోకి దూసుకొచ్చిన కారు టాటా సియరా కారుగా గుర్తించారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు.